హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఈ వీడియోలో 6 రకాల జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎండాకాలం వచ్చిందంటే ఎండ వేడికి అస్సలు తట్టుకోలేమండి. జ్యూసెస్, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పిల్లల్ని ఉన్నపలంగా అలాగే కాయల్ని తినమంటే మాకొద్దు అంటారు. ఇంకా పాలు తాగమన్నా ఈ ఎండాకాలం పాలు అంతగా తాగలేరు కదా పిల్లలు. పాలతోటి చేసే కొన్ని రకాల జ్యూసెస్, ఇంకా విడిగా కొన్ని ప్రిపేర్ చేసేవి చూపిస్తాను ఈ వీడియోలో మీకు. అన్నీ కూడా ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్న పదార్థాలతోనే నేను వీటిని ప్రిపేర్ చేశాను. ఇవన్నీ కూడా చిన్నపిల్లల నుంచి ఇంట్లో పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తాగుతారండి. ఇంకా మీకు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి ఈ జ్యూసెస్ తీసుకోవటం వల్ల. మార్కెట్లో బోలెడంత రేట్లు పోసి జ్యూసెస్ కొని తెచ్చుకోకుండా మన ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే నేను మీకు ఈ వీడియోలో సపోటా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సపోటా జ్యూస్ కోసం ముందుగా సపోటాలని ఒక డజన్ వరకు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా పండిన సపోటాలే. తొక్కు తీసేసి మధ్యలో సీడ్స్ తీసేసి చక్కగా కోసేసుకున్నాను. దీనికోసం ఒక గుప్పెడు పటికి బెల్లం, అలాగే ఒక 10-15 జీడిపప్పు అన్నీ మిక్సీ జార్లో వేసేసి చక్కగా మిక్సీ ఫైన్గా పట్టేసినాక సపోటాలని వేసేసేయండి. సపోటాలు కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. నేను కాచి చల్లార్చుకున్న పాలను తీసుకున్నాను. దీనికి ఒక 3 గ్లాసుల వరకు పాలు పట్టినాయి. అవన్నీ వేసేసి పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంటారు కదండి, ఆ గ్లాస్తో 3 గ్లాసులు వేసాను. చక్కగా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్లోకి వేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదాము, పిస్తా ఇట్లా ఏవైనా అలంకరించుకోవచ్చు అండి. అదొక జ్యూస్. ఇంకొకటి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు ఒక స్మూతీని చూపిస్తున్నాను. మనము మామూలుగా పిల్లలకి కివీ ఫ్రూట్, అలాగే దానిమ్మకాయ ఇలాంటివి పెడితే పెద్ద ఇష్టంగా తినరు కదండి. అన్నిటికన్నా ముందు యాపిల్ అంటే అసలు చాలామంది పిల్లలు తినరు. ఆ 3 ఒక స్మూతీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఇంకా నేను ఖర్జూరాలు కూడా ఒక 2-3 వరకు తీసుకున్నాను. ఇలా స్మూతీ చేసిస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా బ్లడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కివీ వల్ల సి విటమిన్ వస్తుంది, యాపిల్ వల్ల అన్ని విటమిన్స్ అంతే, ఖర్జూరాల వల్ల కూడా వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ అయ్యి చక్కగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఒక మిక్సీ జార్లోకి రెడీ చేసుకున్న దానిమ్మ గింజలు, కివీ ఫ్రూట్, అలాగే ఒక గ్లాస్ వరకు వాటరు, ఇంకా ఖర్జూరం ముక్కలు, యాపిల్ అన్నీ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కొంచెం పల్చగా తీసుకోదలిచితే ఇంకా కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. దీనిపైన నేను ఇలా దానిమ్మ గింజలు అలంకరించి ఇచ్చా. సూపర్గా ఉంది జ్యూస్. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించేటటువంటి కీరా దోసకాయ జ్యూస్ అండి. కీరా దోసకాయ చక్రాలుగా కోసిస్తే పిల్లలు తినరు కదా, అలాగే పెద్దవాళ్ళకు కూడా ఈ జ్యూస్ అనేది చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. దీనికోసం ఒక కీరా దోసకాయ తీసుకొని చక్రాలు కోసేసి దాంట్లో గుప్పెడు కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ని కూడా ఒక 4-5 వేసేసి వాటర్ వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. పల్చగా కావాలంటే మీరు పల్చగా అయినా పట్టుకోవచ్చండి. నేను మీడియంగా పట్టాను. కీరా దోసకాయని ఎండాకాలం తీసుకోవటం వల్ల ఒంట్లో వేడంతా కూడా చక్కగా తగ్గుతుందండి. పుదీనాకు వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి 2 స్పూన్ల వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు, 1 టేబుల్ స్పూన్ తేనె, రెడీ చేసుకున్న ఈ జ్యూసు, అరచెక్క నిమ్మరసము ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే అసలు ఎంతో రిఫ్రెషింగ్గా అనిపించే సమ్మర్ డ్రింక్ అనేది మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేంటంటే మొహబ్బత్ కా షర్బత్ అంటారండి. దీన్ని తీసుకోవడం వల్ల కూడా ఒంట్లో వేడంతా చక్కగా తగ్గుతుంది. దీనికోసం ఒక గ్లాస్ని తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకున్నాను. పుచ్చకాయ ముక్కలు చాలా సన్నగా తరుక్కోవాలి దీనికోసం. ఇప్పుడు నానపెట్టుకున్న సబ్జాల్ని 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఐస్ క్యూబ్స్ని ఒక 5-6 వేసేసుకొని మార్కెట్లో రూ అబ్జా అని దొరుకుతుందండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇది తీసుకోవడం వల్ల ఎండాకాలంలో వేడి తగ్గుతుంది. కాచి చల్లార్చుకున్న చల్లటి పాలని యాడ్ చేసేసుకొని అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి మొహబ్బత్ కా షర్బత్ రెడీ. ఇదైతే చాలా చాలా బాగుంటుందండి. అసలు
తాగటానికి, అలాగే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల మనకి దాహం తీరి ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాంగో మిల్క్ షేక్ని ట్రై చేస్తున్నాను చూడండి. దీనికోసం నా దగ్గర ఒక పచ్చి మామిడికాయ ఉంటే అది కొంచెం పండిందండి. దాన్ని తీసుకొని చక్కగా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా పంచదారని యాడ్ చేశాను. తర్వాత వెనీలా ఐస్ క్రీమ్ని ఒక 2 కప్స్ వరకు యాడ్ చేశాను. మీకు పంచదార నచ్చకపోతే పటిక బెల్లం యాడ్ చేసుకోవచ్చు. చల్లటి పాలని చిన్న కప్ వేసేసి అంతా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. అసలు ఎంత ఈజీగా రెడీ అవుతుందోనండి ఈ మిల్క్ షేక్. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు దీన్ని. ఇది గ్లాసెస్లోకి వేసుకొని తర్వాత పైన ఐస్ క్రీమ్ పెట్టి చెర్రీస్లో టూటీ ఫ్రూటీసో మీకు ఇష్టమైనవి పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటి జామకాయ జ్యూస్ అండి. నిజంగా ఈ జ్యూస్ అయితే నేను అమృతమే అని చెప్తాను. దీనికి అమృతం అని ఎందుకు పేరు వచ్చిందో నాకు ఈ జ్యూస్ తాగి నాకే తెలిసిందండి. జామకాయల్ని పండినవి తీసుకొని చక్కగా వాష్ చేసేసుకొని కట్ చేసుకున్న గుప్పెడపాటికి బెల్లం, 5-6 జీడిపప్పు, ఇవి మీ ఇష్టం అండి. వేసేసి పౌడర్ లాగా మిక్సీలో పట్టేసుకోండి. తర్వాత జామకాయ సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలని 3 జామకాయలకి 2-3 గ్లాసులు, పెద్ద మంచినీళ్ళ గ్లాస్ అంటారు కదా, దాంతో వేసేసాను. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్సీ పట్టుకున్నాను. వడకట్టుకోవాలండి ఈ జ్యూస్ కంపల్సరీ. పాలు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఈ జ్యూస్ని యాడ్ చేసి జామకాయ ముక్కలతో పైన అలంకరించి ఇస్తే అసలు ఆ టేస్ట్ అయితే నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేసి చూడండి. అమృతానికి అటు ఇటుగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనివల్ల మనకి ఫుల్గా సి విటమిన్ అందుతుంది. చాలా హెల్దీ. ఇదైతే మా ఇంట్లో వాళ్ళందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇలా సమ్మర్లో మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోటే రకరకాలుగా జ్యూసెస్ని, మిల్క్ షేక్స్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. వాళ్ళకందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.